హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో లెమన్ రైస్కి మంచి కాంబినేషన్ గుత్తి వంకాయ కర్రీ అండి. అది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందు కర్రీ కోసం కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే వేపుకున్న పల్లీలు ఒక అరకప్పు తీసుకున్నాను. అలానే 3 చిన్న సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల ఎండుమిర్చి పొడి తీసుకుంటున్నాను. మీరు ఎంత స్పైసీగా తినగలిగితే అంత యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపుని కూడా తీసేసుకుంటున్నాను. వీటిని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి కొద్దిగా నానపెట్టిన చింతపండుని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఈ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో, పెళ్ళిళ్ళ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 4 చిన్న టమాటాలని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అస్సలు బరకగా ఉండకూడదండి, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పోపు కోసం నేను 5 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. ఈ విధంగా దంచుకొని పోపు పెట్టుకుంటే ఫ్లేవర్స్ బాగా అందుతాయన్నమాట. ఈ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలానే మన కలషాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. ఇప్పుడు ఇది నేను ఒక కప్లోకి పక్కకు తీసేసుకుంటున్నాను. నేను గుత్తి వంకాయ కర్రీ కోసం అరకిలో వంకాయల్ని తీసుకున్నానండి. అది కూడా చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. ఇవి బాగా త్వరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కటి కూడా పుచ్చులు లేకుండా చెక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెప్పినట్లుగా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. జనరల్గా మనం ఇలా కట్ చేసుకున్నాక మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని ఇందులోనే స్టఫ్ చేసి కూడా వేపుకోవచ్చు, కానీ ఇది కూడా ఒక పద్ధతి అండి. ముందు వంకాయల్ని బాగా వేపుకొని కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుందన్నమాట. ఇవి కాస్త మెత్తగా మగ్గే వరకు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇలా వేపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మెత్తగా వేగే వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక పళ్ళెంలోకి సపరేట్గా తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం మళ్ళీ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ కూడా కష్టం లేకుండా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి నేను చెప్పిన ప్రాసెస్లో. అప్పుడు కర్రీ కూడా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలని పీసెస్ లాగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలతో పాటుగా కనపడుతూ ఉంటాయండి. అలా కాకుండా గ్రైండ్ చేసేసుకోండి మసాలాతో పాటు, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని అందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్ని వేసేసుకోవాలి. అలానే కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు, ఒక అర టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి గుత్తి వంకాయ కర్రీకి మంచి ఫ్లేవర్ అండి. అస్సలు మెంతి పొడి లేకుండా గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ బాగోదు, అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా పోపు వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ ఆయిల్లో వేసేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు, మసాలా బాగా వేగిపోయే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఎందుకంటే వంకాయలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి మనం మసాలాని ముందుగానే బాగా వేపేసుకోవాలి. ఇలా కాసేపు కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని ఈ మసాలాని వేగనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం కొత్తిమీరని, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఒక కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర చాలామంది గుత్తి వంకాయ కర్రీలో వేయకపోవచ్చు, కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కాస్త మసాలాలో కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్లో వేపుకొని పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా మసాలాని ఉడికించుకోవాలండి. వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికిస్తే వంకాయలు విరిగిపోతాయి అన్నమాట. అందుకే నేను ముందుగానే మసాలాని బాగా వేపేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయలను యాడ్ చేసుకున్నాం కదా, నెమ్మదిగా విరిగిపోకుండా ఒకసారి పైకి కిందకి కలిపేసుకోవాలి.
ఇలా కలుపుకొని కాసేపు ఒక 2-3 నిమిషాల పాటు అలా మసాలా వంకాయలకు పట్టే విధంగా ఇలా ఉడికే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా కాస్త ఉడికిన తర్వాత మనం కర్రీ కోసం కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సర్ జార్లో గ్రైండ్ చేసిన మసాలా వాటర్ని ఒక 2 గ్లాసులు యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకుందాం. మసాలా మొత్తం వాటర్తో కలిసే విధంగా కలిపేసుకొని మనకి గ్రేవీ కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతవరకు ఉడికించుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి. వంకాయలు సెపరేట్ అయిపోకుండా ఉండాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ ఉడికిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతవరకు మనం కలపకూడదనమాట. అందుకు మనకి ఒక 5 నిమిషాలు పడుతుంది. చూడండి ఎడ్జెస్లో మొత్తం ఆయిల్ సెపరేట్ అయిపోయి కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ మరీ చిక్కగాను పలుచగాను లేకుండా మీడియంగా ఉండే విధంగా చూసుకోవాలండి. చల్లారిన తర్వాత మనకి కాస్త చిక్కబడుతుందన్నమాట కర్రీ. అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని పక్కకు దింపేసుకోవాలి. మన నెక్స్ట్ రెసిపీ లెమన్ రైస్ లేదా పులుసు అన్నం అండి. అందుకు నేను ఒక బాండీ పెట్టేసుకొని నువ్వులన్నీ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని వేపుకుంటున్నాను. ఇవి చిటపటలాడేలోపే ఎగురుతూ ఉంటాయండి. అప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇదే బాండీలో పులుసుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్నాక 1 టీ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చీలను కూడా అలానే యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని పల్లీలను వేసుకోవాలండి. తినేటప్పుడు మనకి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఏ స్టైల్లో లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా అలా ట్రై చేస్తాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కాసేపు వేపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 5 నిమ్మకాయల్ని నేను జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. అది సీడ్స్ పడకుండా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే చేదవుతుందనమాట. అందుకే నిమ్మరసం యాడ్ చేశాక కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దింపేసుకోవాలన్నమాట. నేను ఫైనల్గా ఒక 3 చిన్న అల్లం ముక్కలు యాడ్ చేశానండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయని. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు అది రెడీ అయిపోయింది కాబట్టి ఒక చిన్న మిక్సర్ జార్లో నేను ఎండు కొబ్బరి ముక్కలు, వేపుకున్న పల్లీలు, కొన్ని పుట్నాలు, వేపుకున్న నల్ల నువ్వులను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పొడి లెమన్ రైస్కి మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. నేను ముందుగానే రైస్ని వండి పెట్టేసుకున్నానండి. ఈ పులుసులోంచి కొంచెం నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేడి వేడి రైస్ని ఇందులోకి వేసేసుకొని ఇలా మెదిపేసుకుంటూ పులుసు అన్నంని కలిపేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు ఈ పులుసు అలానే పొడిని స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలిపేసుకొని తినేయచ్చు. ఇలా నేను లెమన్ రైస్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పొడిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ పొడి యాడ్ చేయడం వల్ల పులుసన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. సైడ్ కర్రీగా ఏది అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. కానీ మనం కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఏదో ఒక కర్రీతో టేస్ట్ చేయొచ్చు. పప్పు కానీ, ఆలు ఫ్రై కానీ, లేదా గుత్తి వంకాయ, ఈ 3 కాంబినేషన్స్ లెమన్ రైస్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీరని ఈ వేడి వేడి రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మీరు కావాలంటే పులుసన్నం ప్రిపేర్ చేసుకునేటప్పుడే అందులోకి వేసేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసేసుకొని కలుపుకున్న తర్వాత
మనకి లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని అందులోకి నేను బాదం ఆకుల్ని విస్తరాకులాగా ప్రిపేర్ చేసుకొని అందులో టేస్ట్ చేస్తే బాగుంటుందనిపించి నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా నచ్చినట్లు సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియోని పుష్ చేసినట్లండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చాలామందికి కూడా రీచ్ అవుతుంది. మరి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.